గ్రేటర్ సిటీలో వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ ఉక్కపోత వాతావరణం ఉన్న మధ్యాహ్నం నుంచి వాన మొదలైంది. దట్టమైన మేఘాలు కమ్ముకొని వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. కంటోన్మెంట్, మోండా మార్కెట్, బన్సీలాల్పేట్, రామ్గోపాల్పేట్, బేగంపేట పరిసరాల్లో జోరు వాన కురుస్తోంది. ఇక బోయిన్పల్లి, మారేడుపల్లి, జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. పలుచోట్ల వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక సిటీ శివార్లోనూ అక్కడక్కడ వర్షం కురుస్తోంది. కుతుబుల్లాపూర్లో వర్షం దంచుకొడుతుంది. గాజుల రామారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, సుచిత్ర వైపు వర్షానికి రోడ్లపై వరద చేరింది. సిటీ శివారు కుతుబుల్లాపూర్లో వాన దంచుకొట్టింది. గాజుల రామారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, సుచిత్ర, సురారం, గండిమైసమ్మలో వాన కొట్టింది. పలు ఏరియాల్లో జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పారు. ఇవాళ రేపు రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. దాదాపు అన్ని జిల్లాల్లో వానలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. రైటిక గ్రేటర్ సిటీలో వర్షం, రెయిన్ అలర్ట్స్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, సిటీలో ఎక్కడెక్కడ వర్షం పడుతుంది, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, నగరంలో ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత కాస్త ఉక్కపోత వాతావరణం అనేది కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు దట్టంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు మేఘాలు కమ్ముకున్నాయి. క్యుములోనింబస్ మేఘాల కారణంగానే మనకు ప్రజెంట్ అయితే చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో ఒక జోరు వర్షం కూడా పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇటు బేగంపేట కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, దాంతోపాటు ఇటు దిల్సుఖ్ నగర్, కోటితో పాటు సెంట్రల్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్ ఇట్లా దాదాపు మనకు నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోనైతే మనకు వర్షం పడుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా వర్షం పడే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఒక జోరు వర్షం అనేది చెప్పుకోవచ్చు. నిన్న కురిసిన వర్షంకి మనకు చాలా ప్రాంతాలు తేలికోలేదు. అలాంటిది నగరంలో మళ్ళీ ఒక్కసారిగా ఒక కుండపోత వర్షం లాంటిది కూడా పడుతుండడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఇటు దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, నారాయణగూడ, సికింద్రాబాద్, మారేడుపల్లి, బోయిన్పల్లితో పాటు పలు ప్రాంతాలు ఇటు అమీర్పేట కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, పంజాగుట్ట, సికింద్రాబాద్, దాంతోపాటు బేగంపేట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక జోరు వర్షం అయితే నమోదవుతా ఉంది. వర్షంతో పాటు మనకు ఉరుములు మెరుపులు కూడా అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈదురుగాలుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో మనకు అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక మనకు అత్యవసర పరిస్థితులు అంటే వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది.